చికెన్‌లో ఇన్ని మంచి మంచి ముక్కలున్నా, మన కన్ను పడింది మాత్రం ఈ ముక్క మీదే. అసలెందుకు, ఏంటి అని మొత్తం చెప్తా. వీడియో ఎండ్ వరకైతే చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ అయితే మా డ్యాడీ మార్కెట్ వెళ్ళి చికెన్ తెచ్చారు. అందులోంచి నేను ఈ పీస్‌నైతే తీసుకున్నాను. ఇదొచ్చేసి చికెన్ హార్ట్ అనమాట. చాలామంది ఇది హార్ట్ కాదు ఇంకోటేదో అంటారు. కాకపోతే కాదు, ఇది హార్టే. దీన్ని నేను నీట్‌గా, అసలు ఫ్యాట్ ఏం లేకుండా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇదైతే ఫిషెస్‌కి ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్‌లో అయితే కట్ చేసుకోవాలనమాట. నేనైతే ఇప్పుడు కట్ చేయట్లేదు. ఎందుకంటే దీన్ని మనం ఎలాగా కుక్ చేయం కాబట్టి కొంచెం హాట్ వాటర్ వేసుకొని పెట్టుకుంటే ఇలాగా, దానిలో ఏమైనా చెత్తుంటే పోతుందనమాట. మనం డైరెక్ట్‌గా ఫీడ్ చేయడం కన్నా కొంచెం ఇలా చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు ఇలా హాట్ వాటర్ దాంట్లో వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం సేపుండి అదలా బయటికి తీసి నీట్‌గా అయితే నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. ఇది మెయిన్ ఎందుకు చేస్తున్నానంటే మన దగ్గరున్న ఆస్కార్స్ కోసం. మన దగ్గరున్న చిన్న చిన్న ఫిషెస్‌కి వీటి అవసరం ఏముండదు. ఆస్కార్స్ వచ్చేసి నేను బయట వేశాను. చూసారా, నేను ఇప్పుడు ఇలా ఎళ్తున్నానా, నా కాలు దగ్గరికొచ్చి అలా ఆపేస్తుందనమాట మా పిల్లి. చూడండి, ఫుడ్ చూడగానే ఎంత యాక్టివ్‌గా వచ్చి పైకి గుద్దుకుంటుందో దానికి. అది పెట్టకపోయి ఉండుంటే బయటకొచ్చేది. చూసారా, ఇప్పుడు నేను వేయగానే వెంటనే అయితే తినేస్తాయి. దీంట్లో వచ్చేసి 2 ఆస్కార్స్, ఒక డెవిల్ ఫిష్ అయితే ఉందనమాట. మీరు కూడా నాలా ఇలా రా ఫుడ్‌ని ఫీడ్ చేస్తారా మీ ఫిషెస్‌కి? ఒకవేళ ఫీడ్ చేస్తే ఏ ఫిషెస్‌కి ఫీడ్ చేస్తున్నారో కామెంట్స్‌లో అయితే చెప్పండి. సరే అయితే, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.